ఇప్పుడే ZEE5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏదో డబ్బుంది కదా అని నీతో పాటు తిరగడానికి ఒప్పుకున్నాను. నీతో పాటు చావాల్సిన కర్మ నాకేంటి? నువ్వు కాకపోతే ఇంకో డబ్బు నన్ను చూసుకుంటాను. గుడ్ బై. డార్లింగ్ 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 నన్ను వదిలి వెళ్ళిపోవద్దు డార్లింగ్. డాక్టర్ గారు, మీరైతే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి, నేను చూసుకుంటాను. ఆయనతో పాటుంటే ప్రాబ్లం అని చెప్తున్నా కదమ్మా. ఆయనతో నా మెడలో తాళి కట్టించుకుని చావైనా బ్రతికైనా ఆయనతోనే అనుకుని ఆయన జీవితంలోకి వచ్చిందాన్ని. ఆయనతో బ్రతికే అదృష్టాన్ని ఆయన ఇవ్వనంటున్నారు. కనీసం చచ్చే అదృష్టాన్నైనా మీరు కాదనకండి. దయచేసి ఆయనకి ట్రీట్మెంట్ చేయండి డాక్టర్. మీ కాళ్ళు పట్టుకుంటాను డాక్టర్. వద్దు, నువ్వు నాతో పాటు ఉండొద్దు, వెళ్ళిపో. ఏమండి, ఇంకా మీకు నా మీద కోపం పోలేదా? కోపం కాదు వాణిశ్రీ, కోపం కాదు. ఇప్పుడు నా కళ్ళు తెరుచుకున్నాయి. నేను కావాలనుకున్నది మంచాన పడతాననేసరికి వెళ్ళిపోయింది. అదే వద్దనుకున్న నువ్వు ప్రాణాలిస్తానంటున్నావు. నీలాంటి దాన్ని బాధ పెట్టినందుకు నన్ను క్షమించు. ఏ దేశమైనా నేను తీసుకెళ్తాను. ఆయన బ్రతకాలి, ఆయన బ్రతకాలి డాక్టర్. అయ్యో, ఏమండి, అలా పిలిపించుకునే అదృష్టం నాకు లేదే. నీలాంటి దేవతని బాధ పెట్టినందుకు నాకిలా జరగాల్సిందే జరగాల్సిందే జరగాల్సిందే. అమ్మా క్రాంతి, మా ఆయనకి ఏం ప్రాబ్లం లేదు. మీ ఆయన్ని కత్తితో కోసింది నేనే. ఆ కత్తికి ఎలాంటి విషం లేదు. ఏంటి, విషం పూయలేదా? మరి 3 నెలల్లో చనిపోతానని చెప్పి డాక్టర్ చెప్తున్నారు. ఇదంతా మీలో మార్పు తేవడం కోసమే మేమంతా కలిసి ఆడిన నాటకం. అంటే మా ఆయనకి ఏం కాదా? ఏం కాదమ్మా. మీరు చెప్పేది నిజమా? అవును వాణిశ్రీ, నాకేం కాదంట, నేను బతుకుతానంట. నీ భార్యకి పరాయి ఆడటానికి ఉన్న తేడా ఏంటో ఇప్పటికైనా అర్థమైందా మన్మథరావు గారు? అర్థమైంది మేడం. నేను చస్తానని తెలిసి కూడా ఇది నాతో పాటే ఉంటానంది. చావడానికి కూడా సిద్ధపడింది, పిచ్చిది. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇక నుంచి చావైన బతుకైనా దీంతోనే, కడవరకు దీంతోనే. చిన్నదానివైనా నా కళ్ళు తెరిపించావమ్మా. తప్పండి, మీరిద్దరూ కలిసి హ్యాపీగా ఉండాలని నేను కోరుకునేది. ZEE5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.